మరి కూటమి ప్రభుత్వం సూపర్ 6 హిట్ అయిందని సక్సెస్ మీట్లు చేస్తున్నారు. చాలా హాస్యాస్పదంగా ఉందండి నాకు. 14 అధికారం చేపట్టి 14-15 నెలలు అయింది. సూపర్ 6 హిట్ అయిందంట, సక్సెస్ సభలు నిర్వహిస్తున్నారంట. మీకు తెలుసు, మీకు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఎలక్షన్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని అన్నారు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నాడు ప్రతిపక్ష నాయుడు హోదాలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ పాత్రికేయుడికి ఎన్ని సెంట్ల సైటు ఏ జిల్లాలో ఎక్కడిచ్చారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు ఏ విధంగా సక్సెస్ మీట్లు చేస్తున్నారు? మీకు ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అడగరా? మీరు ఏమన్నారు? 50 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, 3,000 రూపాయలు. 50 లక్షల మంది నిరుద్యోగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తానన్నారే. అధికారం చేపట్టి 16 నెలలు 15 నెలలు అవుతుంది కదా. ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ నిరుద్యోగి మీరు 3,000 రూపాయలు ఇచ్చినట్టు ఒక ఉదాహరణ మీరు చూపగలరా? ఎక్కడిచ్చారు మీరు నిరుద్యోగ భృతి? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారండి. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఎక్కడిచ్చారు ఉద్యోగాలు? ప్రైవేట్ కంపెనీలతో వెళ్ళి ఎంఓఐలు చూసుకుని మేము ఉపాధి కల్పించేస్తున్నామంటే నమ్మేసేంత అమాయకుల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇదేనా సూపర్ 6 హిట్ అయ్యి మీరు సక్సెస్ సభలు జరుపుకోవటానికి ఇదేనా? అన్నదాత సుఖీభవ అన్నారు. ఎన్నికల ముందు మీరు ఏమన్నారు? అన్నదాత సుఖీభవ క్రింద ప్రతి రైతుకు 20,000 ఇస్తామన్నారు. మీరు ఇచ్చారా 20,000? ఇప్పుడు ఏ విధంగా అంటున్నారు? మన 7,000 ఎంతో డిపాజిట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 కూడా అందులో కలిపేసి ఎన్నికల ముందు 20,000 మేమే ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 కలుపుతా అనలేదు కదా. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులుంటే ఎంతమంది రైతులకు మీరు ఇచ్చారు? 47 లక్షల మంది రైతులకు ఇచ్చి 30 లక్షల మంది రైతులకు కోత పెట్టారు. వివిధ కారణాలు చూపించి కోత పెట్టారు. తల్లికి వందనం అన్నారు. ఎంతమంది బిడ్డలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం అర్హులైన బిడ్డలు? 87 లక్షల మంది బిడ్డలుంటే 20 లక్షల మందికి కోత విధించారు. 15,000 ఇస్తానన్నారు. మీరు ఇచ్చిందంతా 13,000.